ఇదొకటి. నాకేం తెలియదు, దేవుడికే చెప్పాడు, దేవుడే చెప్పాడు. ఆదాని గురించి ఈడీ ప్రశ్నిస్తే మోడీ ఇచ్చే ఆన్సర్ ఇదేనేమో. ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు, పాట్నా పాలిగంజ్ బహిరంగ సభలో కూలిన స్టేజ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రైవేటీకరణ దిశగా జిహెచ్ఎంసీ పెరుగుతున్న పొరుగు సేవలు. ఓకే, చెప్పిన పొరుగు సేవలకు సంబంధించి ప్రైవేటీకరణ దిశగా జిహెచ్ఎంసీ అయిపోతుందట. ఇంకెక్కడిది? నైమ్ డైరీ రీఓపెన్, కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు. స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. పోలీస్ ఆఫీసర్లు, పొలిటీషియన్లకు సంబంధాలు. పాత కేసులతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్. ఏంది మళ్ళా బెదిరియాలే? నేను ఒక మాట చెప్పిన కదా, తెలంగాణ రాష్ట్రంలో మీరు మార్పు అనే పేరుతోనే అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట చెప్పిన. ఏం మాట చెప్పిన మీ అందరికి గుర్తున్నది కదా. ఏమని చెప్పిన? చాలా మందిని ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోని బెదిరిత్తాలు, బింబేలు చేస్తున్నారు అని చెప్పిన. గదే జరుగుతుంది ఇప్పుడు. ఈ డైరీ ఓపెన్ చేస్తాడు, అరే బిడ్డ ఏడున్నవరా, బంగారం ఎత్తుకపోయినావట, తెత్తవా లేదా అంటాడు. దాని గురించి అప్పటోళ్ళు ఇప్పటో లేని మీరు పదవుల, నేను చెప్పిన కదా, మళ్ళా చెప్తున్నా, 5 ఏళ్ళు ఉండిపోయే రాజకీయ నాయకుల చుట్టూ గులాం చేస్తాం, బాంచం దొర అనుకుంటే చివరి అధికారుల బతుకులంతా రోడ్డు పాలవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అట్లా అసొంటి చేయకుంటుంటే మీకు మంచిది అని చెప్తున్నా.